వెల్కమ్ టు ఐ న్యూస్. ధురంధర్ పార్ట్ 2 సినిమా గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గతంలో ఎవరికీ సాధ్యం కాని కొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ ఏర్పాటు చేసింది. మొదటి రోజే 144 కోట్ల కలెక్షన్లను రాబట్టి గతంలో ఏ సినిమా సాధించని కొత్త రికార్డు నమోదు చేసింది. జవాన్, పుష్ప 2, యానిమల్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టి మొదటి వారంలోనే 500 కోట్ల బిజినెస్ రెడీ చేసుకుంది. కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలవబోతోంది. చిత్రంలో హీరోగా నటించిన రణ్వీర్ సింగ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. రణ్వీర్ సింగ్ కు సినిమాకు అవార్డుల పంట కూడా ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమ కనివిని ఎరుగని సరికొత్త రికార్డును ఇటీవల విడుదలైన ధురంధర్ 2 సాధించడానికి సిద్ధమైంది. మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసిన ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 500 కోట్ల వసూలకు రంగం సిద్ధం చేసుకుంది. రణవీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటి రోజు థియేటర్ల ద్వారా 97 కోట్లు వసూలు చేసింది. ఏ సినిమా కూడా ఇప్పటి వరకు మొదటి రోజున ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టలేదు. 2023లో వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ తొలి రోజు 75 కోట్లు వసూలు చేసి ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 తొలి రోజు 72 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. ఈ రికార్డులను బద్దలు కొట్టి ఇప్పుడు ధురంధర్ మూవీ మొదటి స్థానం ఆక్రమించింది. పెయిడ్ ప్రివ్యూలతో కలిపి మొదటి రోజు మొత్తం వసూళ్లు 144 కోట్లకు చేరాయి. అంటే తొలి రోజు ఈ సినిమా వసూలు చేసిన మొత్తం గతంలో ఏ సినిమాకు సాధ్యం కాలేదు. గురువారం విడుదలైన సినిమా మొదటి 4 రోజులు అంటే ఆదివారం వరకు వచ్చిన కలెక్షన్లను బట్టి సినిమా విజయాన్ని అంచనా వేస్తారు. అడ్వాన్స్ బుకింగ్లు ఇప్పటికే 200 కోట్లకు చేరాయి. ఆదివారం నాటికి మొత్తం కలెక్షన్లు 500 కోట్లు ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రికార్డులు ధురంధర్ 2 సాధిస్తుందనే టాక్ మొదటి రోజే వచ్చింది. ధురంధర్ 1 కూడా భారీ విజయం సాధించి కలెక్షన్ల పరంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పుడు ధురంధర్ 1 సినిమా రికార్డులను కూడా ధురంధర్ 2 చెరిపేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కలెక్షన్ల పరంగా హిందీ సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో 836 కోట్ల ఓవరాల్ కలెక్షన్స్ తో ధురంధర్ 1 నిలిచింది. 821 కోట్లతో పుష్ప 2, 643 కోట్లతో జవాన్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 వీటన్నింటినీ దాటుకుని 1000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన మొదటి హిందీ సినిమాగా రికార్డులకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ కలెక్షన్ల పరంగా కూడా ధురంధర్ 2 కొత్త రికార్డు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1788 కోట్ల రూపాయలను బాహుబలి 2 వసూలు చేసింది. పుష్ప 2 మొత్తం 1742 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. 1215 కోట్లతో కేజీఎఫ్ 2, 1303 కోట్లతో ధురంధర్ 1, 1230 కోట్లతో RRR తర్వాతి స్థానంలో ఉన్నాయి. మొదటి రోజున కలెక్షన్లు సినిమాకు వస్తున్న బ్లాక్ బస్టర్ టాక్ను బట్టి ధురంధర్ 2 అన్ని రికార్డులను బద్దలు కొట్టి నెంబర్ 1గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 గంటల 49 నిమిషాల నిడివితో 21వ శతాబ్దపు రెండవ అత్యంత నిడివిగల బాలీవుడ్ చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. ఇంతకు ముందు అత్యంత నిడివిగల చిత్రం జేపీ దత్తా రూపొందించిన 2003 నాటి LOC కార్గిల్. దీని నిడివి 4 గంటల 15 నిమిషాలు. నోట్ల రద్దు నేపథ్యం, సమకాలీన రాజకీయ అంశాలతో సినిమా కథ ముడిపడి ఉండడంతో జనాలకు బాగా కనెక్ట్ అయింది. హిందీ బెల్ట్లో సినిమా చాలా రోజులు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రణవీర్ సింగ్ తో పాటు ఇతర నటినట్లు అభినయం కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. దర్శకుడి ప్రతిభ, ఇతర టెక్నీషియన్ల పనితీరు కూడా సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లే కాకుండా బోలెడని అవార్డులు కూడా ఖాయమనే టాక్ వినిపిస్తోంది. పూర్తి పాజిటివ్ టాక్తో బ్లాక్ బస్టర్ మూవీ అనే పేరుతో దూసుకుపోతున్న ధురంధర్ 2 ఇంకా ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.